డీటెయిల్స్ చూద్దాం. ఓటుకు 5 కోట్ల వ్యవహారం రెండు ప్రభుత్వాల మధ్య ఇంటర్నల్ వార్ గా మారింది. రేవంత్ అరెస్ట్ తర్వాత టీడీపీ నేతలకు రాష్ట్ర ఏసీబీ నోటీసులు జారీ చేసింది. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ కావచ్చని వార్తలు వస్తున్న సమయంలో ఎదురుదాడికి దిగింది బాబు సర్కార్. ఆడియో టేపుల టెలికాస్ట్ పై టీ న్యూస్ ఛానల్ కు అర్ధరాత్రి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 7న చంద్రబాబు స్టీఫెన్సన్తో మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో టేప్ టెలికాస్ట్ చేసినందుకు టీ న్యూస్ ఛానల్ కు నోటీసులు ఇష్యూ చేశారు ఏపీ సిఐడి అధికారులు. అర్ధరాత్రి తమ సిబ్బందితో ఛానల్ ఆఫీస్కు వెళ్లిన విశాఖ ఏసీపీ రమణ సీఈఓకు నోటీసులు అందజేశారు. సెక్షన్ 19 కేబుల్ టీవీ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 ప్రకారం నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియో టేప్ టెలికాస్ట్తో రెండు ప్రాంతాల్లో విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని, శాంతికి భంగం కలిగించేలా ప్రసారం చేశారని నోటీసుల్లో తెలిపారు ఏపీ పోలీసులు. తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టెలికాస్ట్ చేశారని నోటీసులిచ్చింది ఏపీ సిఐడి. చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు ఏపీ సిఐడి పోలీసులు. 3 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సీఈఓకు నోటీసులు ఇచ్చిన తర్వాత కౌంటర్ కాపీ తీసుకెళ్లారు ఏపీ పోలీసులు. లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వటాన్ని తప్పుపట్టింది ఛానల్ యాజమాన్యం. ఏపీ సర్కారు తీరుపై ప్రధానికి, ప్రెస్ కౌన్సిల్ కు, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రికి కంప్లైంట్ చేస్తామని స్పష్టం చేసింది.